మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ పీసీసీ క్రమశిక్షణా సంఘము చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్టుగా కనపడతా ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయనకు కొంత ఇన్ఫార్మ్ కూడా చేసిరంట. ఫోన్లో ఎవరు ఆ క్రమశిక్షణా సంఘం చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి గారు రాజగోపాల్ రెడ్డిని ఫోన్లో వివరణ అడిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు మీరు రేవంత్ రెడ్డి మీద ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు, అది పార్టీ లైన్ను దాటి క్రమశిక్షణ దాటి మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారు, మీ స్టేట్మెంట్ అట్లా ఉన్నాయి కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి వివరణ అడిగేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి వివరణ ఇస్తారా? మల్లు రవి గారి నోటీసులకైనా స్పందిస్తారా? క్రమశిక్షణా సంఘం ఒకవేళ నిజంగా కనుక సీరియస్గా తీసుకొని రాజగోపాల్ రెడ్డి మీద వెయిట్ వేసేటువంటి ధైర్యం చేస్తుందా ఏంది అనేది మనం డిస్కస్ చేద్దాం. బేసిక్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన గత కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేస్తూ ఉన్నాడు. ఆయన ఒంటికాల మీద లేచి ఫైట్ చేస్తూ ఉన్నాడు, అంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఆయన ఎక్కడ బహిరంగంగా రేవంత్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి మీద ఎక్కడ విమర్శలు చేసినంటే రీసెంట్గా కొల్లాపూర్లో ఒక సభ జరిగింది, బహిరంగ సభ. ఆ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 2024 నుంచి 2034 దాకా, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా ఈ రాష్ట్రానికి. ఎందుకు అంటే గతంలో 10 సంవత్సరాల పాటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాని తర్వాత రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 దాకా కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి నేను కూడా 2024 నుంచి 2034 వరకు ఒక 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. ఈ పాలమూరు బిడ్డనే ఇక్కడి నుంచే శాసనాలు చేస్తాడు, ఈ పాలమూరు బిడ్డనే శాసనాలు చేస్తాడు అని చెప్పేసి ఆయన ఆ వేదిక మీద నుంచి మరి ఫ్లోలో మాట్లాడిండా, లేకపోతే కావాలనే ఆయన ఇంటెన్షన్నే మాట్లాడిండా, లేకపోతే నేనే 10 సంవత్సరాలు ఉంటా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి, అందరికీ ఒక ఇండైరెక్ట్ సూచన ఇవ్వాలనుకున్నాడా ఏమో తెలియదు, కానీ ఇట్లనే యాస్టేజ్గా మాట్లాడిండు. ఆయన మాట్లాడేసిన తర్వాత ఎవరు సపోర్ట్ చేయలే, మంత్రులు సపోర్ట్ చేయలే, ఎమ్మెల్యేలు పెద్దగా ఎవరు రెస్పాండ్ కాలే. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఏమైనా అంటే మళ్ళీ అటు ఇటు అవుతుందేమో అని చెప్పేసి, వీళ్ళ పనులు కావేమని చెప్పేసి. కానీ ఎప్పటి నుంచో ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద కొంత అసంతృప్తితోని రగిలిపోతున్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాత్రం బ్లాస్ట్ అయిపోయారు. ఆయన ఒక ట్వీట్ వేసిరు, అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలనుకోవడము అది మీ చేతిలో ఉన్నటువంటి పని కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రాంతీయ పార్టీలు కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో దీనికి ఒక సిద్ధాంతం ఉంటుంది, దీనికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి. ఈ సిద్ధాంతం ప్రకారము ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి, మంత్రులు ఎవరు ఉండాలి, ఏ పోస్టులో ఎవరు ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. కాబట్టి 10 సంవత్సరాలు మీరే ఉంటా అనడము కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు, ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకం. అది మీ పోకడలు, మీ మాటలు ఒక నియంతృత్వ ధోరణిలో ఒక ఏకపక్షంగా ఉన్నాయి. ఇది ఏ కట్టరు, ఏ క్రమశిక్షణ కలిగినటువంటి ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా మీ వ్యాఖ్యలను సమర్థించడు అని చెప్పేసి ఆ రోజు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ తోటి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో ఒక ధిక్కార స్వరం వినిపిస్తున్నటువంటి నాయకుడిగా రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కసారి ఇట్లా అన్ని వార్తలకు ఎక్కేసిరు. మొత్తం పేపర్లు, టీవీలు అన్నీ కూడా ఈ వార్తలు రాసినాయి ప్రధానంగా. దాని తర్వాత మళ్ళా ఒక కార్యక్రమంలో ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ రైతు బంధు కేసీఆర్ ఇచ్చినట్టుగా మనం రైతు భరోసా ఇవ్వలేకపోతా ఉన్నాం, అయినా కేసీఆర్నే గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ ఏదో ఒకసారి ఇచ్చినాం కాబట్టి మనం 2 సార్లు ఎగ్గొట్టినాం కదా, కేసీఆర్నే గుర్తు చేసుకుంటున్నాం. అక్కడ కూడా ప్రభుత్వానికి కొంత నొచ్చేటువంటి విధంగానే ఆయన మాట్లాడిండు. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఏమని ఇచ్చారు, కావాలంటే నేను మునుగోడు ఉప ఎన్నికలు తెస్తా. మళ్ళా గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను బీజేపీలో జాయిన్ అయిపోయి ఇక్కడ ఉప ఎన్నిక తీసుకొస్తే ప్రభుత్వం అంతా మునుగోడుకు వచ్చింది, మునుగోడు ప్రభుత్వం దిగివచ్చి మునుగోడును డెవలప్ చేస్తున్నది, కొన్ని కార్యక్రమాలకు ఫండ్స్ ఇచ్చింది. ఇప్పుడు కూడా కావాలంటే నాకు ఏ మంత్రి పదవి అవసరం లేదు, నేను ఇప్పుడు కావాలనుకుంటే మళ్ళీ మునుగోడులో ఉప ఎన్నికలు తీసుకొస్తా, ప్రభుత్వాన్ని దించుతా, ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా నిల్చోబెడతా అని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ గ్యాప్లోనే ముఖ్యమంత్రి గారు జర్నలిస్టుల మీద, ప్రధానంగా సోషల్ మీడియా జర్నలిస్టుల మీద, డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టుల మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరు వాడితే వాడు జర్నలిస్ట్ అని, పేరుకు ముందు జర్నలిస్ట్ అని పెట్టుకుంటున్నారని ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మనం దాని మీద కూడా మాట్లాడినాం. అయితే ఆ వ్యాఖ్యలను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి, పాలకులు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది నియంతృత్వ పోకడ, ఇది ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు,
డిజిటల్ మీడియా జర్నలిస్టులకు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకు నేను అండగా ఉంటా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అది మాట్లాడేసిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ వార్తలకు ఎక్కిరు. అప్పుడు కూడా చాలామంది రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతించిర్రు, కొంత ఆయనకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది TDMA ఉంటుంది, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఒకటి ఏర్పాటైంది. ఆ సంఘం తరఫు నుంచి రాజగోపాల్ రెడ్డి గారిని కలుస్తందుకు పోయిరు. కొంతమంది కలిసి అక్కడికి వెళ్ళి రాజగోపాల్ రెడ్డి గారి ముందు మైక్ పెడితే ఆయన వాళ్ళు కలిసేందుకు వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అక్కడ. అదే మీడియా సమావేశంలో అంటే ఆ అభిప్రాయం చెప్పే క్రమంలో రేవంత్ రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు, వాళ్ళే ఈ రాష్ట్ర సంపదను దోసుకుంటున్నారు, రాష్ట్రంలో ఇసుక దందా వాళ్ళే చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ దందా వాళ్ళే చేస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళే లాభ పొందుతూ ఉన్నారు, నా సమయం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు అన్ని వాళ్ళ భాగవతం అంతా బయట పెడతా అని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఇంకా ఎక్కువ అయిపోయింది తిరుగుబాటు. ఈ మాట ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాదు అన్నది. గతంలో ఇదే స్టేట్మెంటు జడ్చర్ల ఎమ్మెల్యే అయినటువంటి అనిరుద్ధ్ రెడ్డి గారు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం ఆంధ్రలో పెత్తనమే చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పాలనలో, మాకేం నడుస్తలేదు, మా పని నడుస్తలేదు, రెవెన్యూలో వాళ్ళే ఉన్నారు, రియల్ ఎస్టేట్లో వాళ్ళే ఉన్నారు, కాంట్రాక్టులు వాళ్ళకే, చిన్న చిన్న కాంట్రాక్టులు కానీ పెద్ద కాంట్రాక్ట్ అన్నీ వాళ్ళకే అని చెప్పేసి ఆయన కూడా అసహనం వ్యక్తం చేసిరు. బయటకు కనపడేది 2 ఎమ్మెల్యేలు మాత్రమే, ఒకటి అనిరుద్ధ్ రెడ్డి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి. కానీ బయటకు కనపడకుండా లోపల మదన పడుతున్నటువంటి వాళ్ళు 10 నుంచి 15 మంది 20 మంది దాకా ఉన్నారు ఎమ్మెల్యేలు. ఇట్లా సఫకేషన్ అవుతున్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాన్ని ఇద్దరు నోట వచ్చింది బయటికి. దీంతో వాళ్ళకి మద్దతు కూడా పెరిగింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి కూడా చాలామంది ఇంటర్నల్గా మంచిగా మాట్లాడినావు, కరెక్ట్ మాట్లాడినావు, ఇదే జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో కాబట్టి ఈ మొత్తం చేస్తున్నటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డిని బాగా టార్గెట్ చేస్తూ ఉన్నాడు, పిన్ను తీసుకొని కుచ్చుతూ ఉన్నాడు అనమాట. మరీ పెద్దగా రక్తాలు గారకుండా, పెద్దగా గాయమైన తెలవకుండా సురుకు లెక్క కుచ్చుతూ ఉన్నాడు. దీంతో కొంత సఫకేషన్ లెక్క ఫీల్ అవుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటిదాకా PCC స్పందించలేదు దీని మీద. కానీ ఇవాళ PCC రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కొంత సీరియస్గా తీసుకొని ఆయనకు ఫోన్లో సంజాయిషి తీసుకుందాం అన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. మరి రాజగోపాల్ రెడ్డి అంత ఆషామాషి వ్యవహారం అయితే ఏం కాదు, ఆయన కొంత మొండి, ఏదైనా పట్టుకున్నాడు అంటే దాన్ని వదిలిపెట్టాడు. సో అలాంటి టైపు. సో కాబట్టి ఈ మల్లు రవి ఫోన్ చేసి నువ్వు సంజాయిషి అనగానే అంత ఇచ్చేంత ఈజీగా ఆ మనిషి అయితే కాంప్రమైజ్ అవుతాడు అనేటట్టయితే కనపడతలేదు. మరి చూడాలి ఇది ఎక్కడ దాకా పోతుంది. మరి AICC దీన్ని సీరియస్గా తీసుకుంటుందా, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మద్దతు పెరుగుతుందా, లేకపోతే ఇది టీ కప్లో తుఫాన్ లెక్క అక్కడికక్కడ సమస్య పోతుందా, ఏమవుతుంది అనేది మాత్రం కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాన్ని ఇరుకున పెడుతున్నా, కొంత సఫకేషన్ చేస్తున్నా, అందరినీ లాక్ చేస్తున్నా, పద్మవ్యూహంలో పనుతా ఉన్న అటు కేసీఆర్ని కానీ ఇటు బీజేపీని కానీ అని చెప్పేసి ఆయన ప్రయత్నాలు, ఆయన రాజకీయ ఎత్తుగడలు ఆయన చేస్తూ ఉంటే ఈయనకు ఎర్తు పెడతా ఉన్నారు. ఈయనకు అంటే గవర్నమెంట్లో ఏం జరుగుతూ ఉందో అది బహిరంగంగా చెప్పేస్తూ ఉన్నారు. గవర్నమెంటు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నది, ఎవరికి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నదో ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. చూడాలి ఇది ఎక్కడ దాకా పోతుంది, ఏమవుతుంది అనేటువంటి అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్.